Hi, this is Avinash. Welcome to my channel, Mukku Avinash channel. అంటే ప్రతిసారి చెప్పి నాకే ఇంకోలా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ లవ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి వ్యూవర్షిప్ ఇస్తున్నారు. బ్రో మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తాం అని చెప్పి చాలామంది అంటుంటారు. థ్యాంక్ యూ. ఈరోజు నేను కొత్తగా ఏం చేయబోతున్నా అంటే, నేను చాలా ఫంక్షన్స్కి, చాలా ఈవెంట్స్కి, చాలా టీవీ షోస్కి కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తుంటాను. మంచి బట్టలు వేసుకొని వస్తాను. దాని వెనక ఉన్నది ఎవరు, నాకు మంచి బట్టలు, నా కాస్ట్యూమ్స్, నా అవుట్ఫిట్స్ నాకు డిజైన్ చేసేది ఎవరు అని చెప్పి చూపించడానికి ఈరోజు వ్లాగ్ చేయబోతున్నాను. హీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేస్ న్యూ డిజైనర్ మనోహర్, CEO ఆఫ్ గ్రేస్ న్యూ డిజైన్స్. మనోడే నాకు అంటే ఈ మధ్య కాదు, నా పెళ్ళి బిఫోర్ నుంచి, మ్యారేజ్ బిఫోర్ నుంచి నాకు అవుట్ఫిట్స్ చేస్తున్నాడు. అండ్ ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఈవెంట్కి అతని దగ్గర చేయించుకుంటాను. కాబట్టి అతను చేసినవి ఏ ఈవెంట్స్కి, ఏ కాస్ట్యూమ్, ఏ అవుట్ఫిట్ డిజైన్ చేశాడు, అండ్ నా షూస్ కలెక్షన్ కానీ, నా అవుట్ఫిట్స్ కలెక్షన్ కానీ, అండ్ నా షేడ్స్, అదే నా ఏవియేటర్స్ కానీ, నా షేడ్స్ కానీ, అదే స్పెక్స్, ఇవన్నీ కలెక్షన్స్ మీకు చూపించబోతున్నాను ఈరోజు. రైట్, లెట్స్ చూద్దానండి. ఎస్, ఇవన్నీ ఈ కలెక్షన్ ఇదంతా వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి, బట్ ప్రతిదీ ఇంకా అన్ని చూపించలేను. కాబట్టి ఫార్మల్స్ ఉన్నాయి, అండ్ కుర్తా పైజామ్స్ ఉన్నాయి, లాల్చీ పైజామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు మన గ్రేస్ న్యూ డిజైన్స్ మనోహర్. ఒకసారి పిలుద్దాం. మనోహర్, కమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనోడు వచ్చేసి నా పర్సనల్ డిజైనర్. నా పెళ్ళికి ముందు నుంచి చేస్తున్నాడు. నాకే కాదు, అంటే నేను పరిచయం అయినాక చాలామందికి, ఇండస్ట్రీకి చాలామందికి చేశాడు. అందరికీ చాలామంది ట్యాగ్స్ కూడా చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఏమి ఐడి ఏంటి ఇన్స్టాగ్రామ్? గ్రేస్ న్యూ డిజైనర్స్ అనే ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. నాకు ఎందుకంటే మనోడి పర్ఫెక్షన్ కానీ, టైమింగ్ కానీ, పంక్చువాలిటీ అన్నీ బాగా మెయింటైన్ చేస్తాడు. ఈ టైం కావాలంటే నాకు రేపు షూటింగ్ అనగా కూడా చెప్తే నైట్ కుట్టేసి పంపించేస్తాను, ఎంత లేట్ అయినా కూడా. నాకు అందుకే బాగా నచ్చి మనం రెగ్యులర్గా చేయించుకుంటాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నా మ్యారేజ్కి డిజైన్ చేసింది. ఇది నాకు బాగా నచ్చింది. చాలామంది కూడా బాగుందని చెప్పారు. ఐ థింక్ నేను తీసుకున్న తర్వాత చాలామంది నేను కాంటాక్ట్ అయ్యారు కదా, చాలా వరకు అవుట్ఫిట్ సేమ్ అదే అవుట్ఫిట్ కావాలని చాలామంది కాంటాక్ట్ అయ్యారు. చాలామంది అడిగారు, నాకు చెప్పాడు అనమాట. అండ్ చాలా సేల్స్ కూడా అయిపోయినాయి కదా, చాలా సేల్స్. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా గ్రాండియర్ లుక్. దీంట్లో మధ్యలో మిర్రర్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి అనమాట. టోటల్ మగ్గం వర్క్, ఇదంతా మగ్గం విత్ అంటే అన్ని కలర్స్, ఆల్ కలర్స్ మిక్స్ చేశాను, రెయిన్బో కలర్స్. సో ఇది చూసిన తర్వాత ట్విన్ సిటీస్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ వచ్చాయి. అవునా? అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చాయి, US UK నుంచి కూడా. నాకు బాగా నచ్చినది వన్ ఆఫ్ ది అవుట్ఫిట్ ఇది, అందుకే ఇంకా గుర్తుగా పెట్టుకున్నాను. రీసెంట్గా మళ్ళీ ఇష్మా జోడీలో కూడా వేసుకున్నాను ఇదే సేమ్ కాస్ట్యూమ్ పెళ్లి థీమ్లో. థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా మన గ్రేస్ న్యూ డిజైనర్స్ చేశారు. విలేజ్ లో భారత్కి వేసుకున్నటువంటి కాస్ట్యూమ్. ఇది కూడా మనోడే డిజైన్ చేశాడు అనమాట. కింద కూడా వచ్చేసి క్రీమ్ కలర్ ప్యాంట్. ఇది టోటల్ ఇన్బిల్ట్ వర్క్ అన్నది. క్రీమ్ కలర్ ప్యాంట్, దీని కాంబినేషన్ లో షూ కూడా వచ్చింది. షూ ఎక్కడ ఉంటుంది? ఆ లోపల ఉంది షూ. ఆ షూ మీకు షూ కలెక్షన్ తర్వాత చూపిస్తాను అనమాట. ఇది కూడా మన డిజైన్ చేశాడు. చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది, నాకు బాగా నచ్చింది. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆర్టిస్ట్గా అనేసి కొంచెం డిజైన్ చేసుకుంటే మన బట్టలు మనం వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి అశోక్ మ్యారేజ్కి డిజైన్ చేసింది, బట్ నేను అప్పుడు వేసుకోలేదు. నాకు 2 పంపించాడు అనమాట. ఇది ఒకటి, సూట్ ఒకటి పంపించారు. నేను సూట్ వేసుకున్నాను, బట్ ఇది ఇంకా ఎక్కడ వేయలేదు. ఇది ఫర్దర్గా వేస్తాను, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానీ, ఏమైనా అకేషన్స్ ఉన్నా కానీ దానికి వేస్తాను. మంచి ఫ్యాబ్రిక్ ఇది, కొంచెం షైనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇది కొంచెం
ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా మనది ఫస్ట్ ఇదేనా? ఎస్, ఫస్ట్ మ్యారేజ్కి ముందు నుంచి మనం నాకు చేస్తాను చెప్పారు కదా. మ్యారేజ్ ముందంటే నా ఎంగేజ్మెంట్కి ఫస్ట్ టైం చేశాడు మనడు. నైట్ వచ్చాడు. నైటే చెప్పాను నేను రేపు ఎంగేజ్మెంట్ అనగా. యాక్చువల్లీ సడన్గా అయిపోయింది నా ఎంగేజ్మెంట్ కూడా. నైట్ ఫోన్ చేసి యాక్చువల్లీ నాకు అజయ్ కాంటాక్ట్ ఇచ్చాను అన్నమాట, మా తమ్ముడు. చెప్పి భయ్యా నా రేపు ఎంగేజ్మెంట్, కాస్ట్యూమ్ కావాలి, ఏమైనా ఏం చేస్తారంటే. నైట్ వచ్చాడు, మెజర్మెంట్స్ తీసుకున్నాడు, మార్నింగ్ వెళ్ళాడు చేశాడు, మార్నింగ్ వరకు ఇచ్చాడు. ఇంకా అంటే నైట్ వెళ్ళాడు చేశాడు, మార్నింగ్ వరకు ఇచ్చాడు. నేను షాక్ అయింది. పర్ఫెక్ట్ నాకు ఫిట్టింగ్ అదిరిపోయింది. అంటే ఎక్కడ లూజ్ కానీ టైట్ కానీ ఎక్కడ అనిపించలేదు, పర్ఫెక్ట్గా చేశాడు. ఇది ఇది వచ్చేసి స్టార్ మాలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా మిస్సెస్ నేను ఇద్దరం వచ్చి స్టేజ్ మీద చేసినప్పుడు, మా మిస్సెస్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, అందరికీ స్టేజ్ మీద ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఇది పీచ్ కలర్. ఇది దీంట్లో కూడా కొంచెం లైట్ మిర్రర్ వర్క్స్ ఉన్నాయి అన్నమాట లోపల. కొంచెం ఇన్బిల్ట్ మిర్రర్స్ ఉంటాయి లోపల. భలే ఉంటుంది ఇది. నేను ఒకసారి వేసుకున్నాను, మళ్ళీ కూడా మన అకేషన్స్ కూడా వేసుకోవచ్చు ఇలాంటివి. అందుకని బాగా నచ్చింది ఇది. దీనికి బటన్స్ ఉండవు, ఇట్లా ఉంటుంది. లోపల వైట్ వస్తుంది, కింద వైట్ వస్తుంది. ఇలా ఫ్రీగా వదిలేసుకోవచ్చు అనమాట. ఎస్, నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి సేమ్ స్టార్ మాలో అదే ఈవెంట్లో పండగ ఈవెంట్లో ఇది కూడా మనోడు డిజైన్ చేశాడు. ఒక హాఫ్ ఆఫ్ ది ఈవెంట్ ఇది వేసుకున్నాను, హాఫ్ ఆఫ్ ది ఈవెంట్ అది వేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అద్భుతంగా డిజైన్ చేశాడు. జోధ్పూరి, దీన్ని జోధ్పూరి అంటారు. జోధ్పూరి అంటే ఏ స్టైల్ ఇది? ఇక్కడ రాజస్థాన్ స్టైల్ అనమాట. జోధ్పూరి. దీని మ్యాచింగ్ నేవీ బ్లూ ట్రౌజర్ అండ్ క్రీమిష్ షూస్. ఎస్, ఈ అవుట్ఫిట్ వచ్చేసి స్టార్ మాలో పరివార్ అవార్డ్ ఫంక్షన్కి వేసుకున్నటువంటి ఇది అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక శ్రద్ధా దాస్ గారు కూడా యూ లుకింగ్ హాట్ ఇన్ దిస్ గోల్డ్ జాకెట్ అని చెప్పారు. ఇది కూడా మనోడే చేశాడు. నాకు బాగా నచ్చింది ఇది. బ్లాక్ అండ్ బ్లాక్ అంటే లైక్ ఇది లోపల బ్లాక్ వస్తుంది అండ్ కింద బ్లాక్ ప్యాంట్ వస్తుంది, యాంకిల్ ఫిట్ ప్యాంట్. ఇది పైన ఇది అనమాట, కింద బ్లాక్ షూస్, గోల్డ్ షూస్ ఉంటాయి ఇట. అది ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక నాకు ఏంటంటే ఒక తెలియని ఒక లుక్ వచ్చేసింది అనమాట. హీరోయిన్ శ్రద్ధా దాస్ లాంటి వారే మనకు హాట్గా ఉన్నా అని చెప్తే, అంటే బేసిక్గా నేను లాస్ట్ టైం చెప్పి చాలా హాట్గా ఉంటాను నేను. అంటే అందగాన్ని నవ్వుతున్నారేంటి? నేను అందగాన్ని ప్లస్ ఇలాంటి జాకెట్లు వేసుకుంటే ఇంకా అందంగా అనిపించాను. మేబీ ఆ టైంకి శ్రద్ధా దాస్ గారు నన్ను ప్రపోజ్ చేద్దాం అనుకున్నారు కావచ్చు. మరి మేబీ నేనే ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఓకే, తన బ్యాడ్ లక్ అది, మనం ఏం చేద్దాం. ఇట్స్ ఓకే. అంటే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంత అందంగా అనిపించే ఏం ప్రయోజనం? సారీ, చాలామందికి చాలామంది నన్ను పెళ్లి చేసుకోవాలని చాలామంది ఊహించుకుంటారు. పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎవరైతే అలా ఫీల్ అవుతున్నారో సో సారీ, మిస్ అయిపోయారు మీ అందరూ. ఓకే రైట్, ఇది స్టార్ మా పరివార్ అవార్డ్ ఫంక్షన్కి వేసుకున్న జాకెట్ ఇది. రైట్, ఈ అవుట్ఫిట్ వచ్చేసి సంతోషం ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్కి వేసుకున్నది నా హోటల్లో. టోటల్ ఎల్లో అండ్ ఎల్లో, కింద ఎల్లో ప్యాంట్ వస్తుంది అండ్ కింద బ్లాక్ షూ వస్తుంది, లోపల బ్లాక్ షర్ట్ వస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అంటే టోటల్ ఎల్లోలో కనిపించాను అండ్ ఈ లుక్ కూడా బాగుంది. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసారు నావి. ఇది కూడా మనోడే. అంటే ఏంటంటే మనోడి దగ్గర ఏంటంటే నాకు పర్టికులర్ ఇదే అని కాదు, మన ఏ టైప్ పట్టినా కూడా మనోడు డిజైన్ చేసి దాన్ని మనకు స్టిచ్ చేసి మనకు పంపిస్తాడు. ఎంత లేట్ అయినా, నైట్ 1 o'clock అయినా సరే. బేసిక్గా ఏంటంటే అందరూ డే టైం అంతా వర్క్ చేస్తుంటారు, మనోడు డే నుంచి నైట్ అంతా వర్క్ చేసుకొని నైట్ 1 o'clock 2 o'clock వచ్చి ఇంటికి వచ్చి అవుట్ఫిట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అన్న రేపు పొద్దున షూటింగ్ కదా, ఇక మీకు హ్యాండ్ ఓవర్ చేసినా నా పని అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదేనమాట నాకు చేశాడు. అండ్ చంద్రన్నకు కూడా మనకు ఫార్మర్స్ గుర్తుంటాడు మనోడు. అండ్ మా తమ్ముడికి అండ్ చాలా మందికి, లాస్య గారికి, లాస్య వాళ్ళ హస్బెండ్కి అండ్ వాళ్ళ బాబుకి అండ్ యాదమరాజ్కి, సద్దాంకి, చాలా మందికి నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు. మన యాంకర్ రవణ కూడా
బిగ్ బాస్ కి లాస్ట్ సీజన్ 5 కి బిగ్ బాస్ కి యాంకర్ రవణకి మొత్తం మనోడే అవుట్ఫిట్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇష్మా జోడీ సీజన్ 2. ఇది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, బట్ నీకు ముందే రివీల్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఎపిసోడ్ జరిగింది, అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, దానికి వేసుకున్నాను అనమాట. సేమ్ టోటల్ ఈ మెరూన్ కలర్ కింద ప్యాంట్ అదే వస్తుంది, లోపల వచ్చేసి పింక్ కలర్ షర్ట్ వస్తుంది, లైట్ బేబీ పింక్ వస్తుంది. షూస్ బ్లాక్ వేయచ్చు, బాగుంటుంది ఇది కూడా. ఎస్, ఇది వచ్చేసి నేను బిగ్ బాస్ 5 ఉత్సవం జరిగింది ఈవెంట్ 2 days బ్యాక్. దాంట్లో నేను ఒక సెగ్మెంట్ పార్టిసిపేట్ చేశాను, అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, దాంట్లో కూడా చేశాను. దాంట్లో చేసుకున్నటువంటి అవుట్ఫిట్ అండ్ ప్యాంట్ వచ్చేసి కూడా సేమ్ ఇదే వస్తుంది. ఏ కలర్ పింక్? ఇది లైట్ రోజ్ పింక్. ఎస్, ఇది వచ్చేసి నా మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ పార్టీకి వేసుకున్నటువంటి కాస్ట్యూము. కింద ప్యాంట్ ఇది వస్తుంది, ఇదే కలర్ వస్తుంది ప్యాంట్ కూడా. దీని ఏమంటారు, ఇది వేస్ట్ కోట్ కూడా సేమ్ కలర్ వస్తుంది. లోపల షర్ట్ వచ్చేసి బేబీ పింక్, వైట్ షర్ట్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటి? పాలిస్టర్ ఫ్యాబ్రిక్. ఇది వింకిల్ ఫిల్ ఫ్యాబ్రిక్. చూస్తున్నాను ఎంత వెయిట్ ఉందో, చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది మాత్రం అన్నా ఎంత మంది తీసుకున్నారంటే ఒక 100 సూట్స్ వచ్చింది. ఇది మన రిసెప్షన్ పార్టీ చూసిన తర్వాత కలర్ మనం చూసిన తర్వాత మీ రిసెప్షన్ అయిపోయిన తర్వాత సేమ్ కలర్ ఉంది కదా, సో దీని కూడా సేమ్ 2 కలర్. ఇది పర్పుల్ కలర్ చాలా మంది తీసుకున్నారు, సేమ్ సూట్. నాకు అవినాష్ కావాలి నా తీసుకెళ్తే నాకు భయం వేసింది, ఉన్నది ఒకటి కదా అట్లా. ఎనీవేస్ థ్యాంక్ యూ. అంటే ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత ఒక 100 మంది దాకా తీసుకెళ్ళారంటే అవుట్ఫిట్ నచ్చి ప్లస్ కలర్ నచ్చి ఆ డిజైన్ నచ్చి కంపల్సరీ తీసుకెళ్తారు. మనం వేసుకున్న తర్వాత చూసి తీసుకెళ్ళాలంటే ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే నన్ను ఫాలో అవుతున్నారు, నా కాస్ట్యూమ్స్ కూడా ఫాలో అవుతున్నారు, నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మీ అందరికి తెలిసే అనుకుంటా, బిగ్ బాస్ 5 ఉత్సవానికి ఉత్సవం కాదు, BB5 దివాళీ ఎపిసోడ్ స్పెషల్కి లోపలికి వెళ్ళి పర్ఫామ్ చేశాను నేను, బాబా భాస్కర్ వెళ్ళి. అప్పుడు వేసుకున్నటువంటి అవుట్ఫిట్ ఇది. అండ్ దీంతో నాగార్జున గారితో పిక్ కూడా దిగాను, పోస్ట్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. ఇది అప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ సేమ్. కింద కూడా ఇదే బ్లూ కలర్ ప్యాంట్ వస్తుంది, లోపల వచ్చేసి వైట్ షర్ట్, లోపల వైట్ షర్ట్, కింద బ్లాక్ షూస్ అనమాట. మనం వేసుకోవచ్చు, అంటే కింద షూ మనకు వేరే కలర్ షూ ఉన్నా కూడా వేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ మన ఇష్టం. అది ఇంకా ఇష్టం, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్. అని చెప్పాక ఇందాక అశోక్ మ్యారేజ్కి 2 అవుట్ఫిట్స్ రెడీ చేస్తే నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇది ఏ కలర్? ఇది ఆరెంజ్, లైట్ ఆరెంజ్, టోటల్ కింద ప్యాంట్ ఇదే కలర్ వస్తుంది, వైట్ కలర్ షర్ట్. ఇందాక చెప్పాను కదా, మనం డార్క్ కలర్ సూట్లు కానీ డార్క్ కలర్ అవుట్ఫిట్లు వేసుకున్నప్పుడు లోపల వేసుకునే షర్ట్లు కానీ టీషర్ట్స్ కానీ లైట్ కలర్ వేసుకోవాలి, అప్పుడే బాగా ఎలివేట్ అవుద్ది. అశోక్ మ్యారేజ్కి వేసుకునేది ఇది. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇష్మా జోడీ సీజన్ 2 లాంచింగ్ ఎపిసోడ్కి వేసుకున్నటువంటి అవుట్ఫిట్ ఇది. అండ్ నేను బ్లూ కలర్ వేసుకున్నాను, మా అనుజ కూడా బ్లూ కలర్ అవుట్ఫిట్ వేసుకుంది, శారీ అనమాట, బ్లూ కలర్ శారీ. ఈ డ్రెస్ మీద సాంగ్ కూడా చేసాము, డ్యాన్స్ కూడా పర్ఫామ్ చేసాము. దొరికింది చటుక్కు చిలక్క ఇది. ఎస్, ఆ సాంగ్లో పర్ఫామ్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది, అవుట్ఫిట్ కూడా బాగా సెట్ అయిపోయింది. అదనమాట, మనకు ఎలాంటి అవుట్ఫిట్స్ అయినా ఇవ్వగలుగుతుంది గ్రేస్ న్యూ డిజైన్స్ మనోహర్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. నా బర్త్డేకి అంటే ఒక 2-3 days ముందే చెప్పాను, ఒక మంచి అవుట్ఫిట్ కావాలి మనోహర్, బాగుందంటే మనోడు ఈ అవుట్ఫిట్ రెడీ చేసాడు. ఇది వచ్చేసి పైన కింద సేమ్ కలర్ ఉంటుంది, లోపల వచ్చేసి వైట్ షర్ట్. ఇవన్నీ అవుట్ఫిట్స్, ఇంకా ఇవే కాదు, నాకు నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ గ్రేస్ న్యూ డిజైన్ నుంచి నాకు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. మనోడు చాలా కష్టపడతాడు, కష్టపడి అంటే రాత్రి మగలు కష్టపడి ఇలాంటి అవుట్ఫిట్స్ రెడీ చేసి మనకి ఇస్తుంటాడు అన్నమాట. మీకు ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలన్నా కూడా, మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలన్నా, మ్యారేజెస్ కానీ ఎనీ ఫంక్షన్ ఎనీ ఒకేషన్స్కి మనోడు చాలా బాగా చేస్తాడు. కాంటాక్ట్ అవ్వండి, చాలా మీకు రీజనబుల్ రేట్స్లో కూడా చేస్తాడు మనకి. అండ్ వాటన్నిటికీ నేను షూ కలెక్షన్ మీకు చూపిస్తాను.
అంటే మనకి ఇన్ని ఉన్నప్పుడు ఏది పడితే షూ వేసుకుంటే సెట్ అవ్వదు దానికి. డిఫరెంట్ కలర్ షూస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. కొంచెం ఆ షూస్ కలెక్షన్ మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసి అప్పుడప్పుడు వేసుకున్నప్పుడు కొన్ని షేడ్స్ యూజ్ చేస్తాను అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నాకు ఫార్మల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫార్మల్స్ కుట్టాడు మనడు, స్టిచ్ చేశాడు. అవన్నీ లోపల ఉన్నాయి, ఇంకా ప్లేస్ సరిపోదని చెప్పేసి మీకు రఫ్గా చూపిస్తున్నాను. ఏం లేదు, ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్ట మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పాను నేను వేసుకోవడానికి కారణం, నేను ఇంత బాగా కనబడడానికి, మంచిగా అవుట్ఫిట్ వేసుకొని నేను అందంగా కనబడడానికి కారణం మన గ్రేస్ న్యూ డిజైనర్స్ కాబట్టి ఇవి చెప్పడానికి మీకు ఇది ఒక వ్లాగ్ చేస్తున్నాను. అంతేగా దీనివల్ల మీకు కూడా మంచి మంచి అవుట్ఫిట్స్ కానీ దీని నుంచి మీరు చూజ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి, మీ ఒకేషన్స్కి మీ మ్యారేజ్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక వ్లాగ్ చేస్తున్నాను. అండ్ షూస్ కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ షూస్. ఎస్, ఇవి వచ్చేసి ట్రెడిషనల్ షూస్ అన్నమాట. లైక్ కుర్తా పైజామ్లు కానీ, లాల్చీ పైజామ్ కానీ, జోధ్పూర్ కానీ వాటి మీదకి వేయడానికి. అండ్ డిఫరెంట్ కలర్ షూస్ ఉన్నాయి కదా, అంటే డ్రెస్ కాస్ట్యూమ్ బట్టి కలర్ని బట్టి మనం మార్చుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఫార్మల్స్ మీదకి, లైక్ ఫార్మల్స్ మీద కానీ లేకపోతే సూట్స్ మీద కానీ వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ షూస్, ఈ 2 బ్లాక్ షూస్ అండ్ ఆ మెరూన్ కలర్ షూస్ నా ఫేవరెట్ అన్నమాట. ఇవి కూడా సూట్స్ మీదకి, మనకు మెరూన్ కలర్ సూట్ ఉంటే మెరూన్ కలర్ షూస్, బ్లాక్ కలర్ సూట్ ఉంటే కింద బ్లాక్, అప్పుడప్పుడు ఎల్లో ఉంటే కింద ఎల్లో, లోపల ఎల్లో సూట్ ఉన్నప్పుడు లోపల బ్లాక్ షర్ట్, కింద బ్లాక్ షూస్. ఇలా ఈ షూ కలెక్షన్ అంతా ఇవన్నీ నా షూసే. ఇలా పెట్టుకున్నాను, అంటే ఎప్పుడు ఏ కాస్ట్యూమ్ వేసుకోవడం తెలియదు కాబట్టి ఈ షూస్ కూడా మన గ్రేస్ న్యూ డిజైన్స్ అతనే పంపించాడు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. థ్యాంక్ యూ. చూసారు కదా, మనోహర్ దగ్గరుండి అంటే అవుట్ఫిట్స్ మాకు పంపించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి ఈవెంట్కి, ప్రతి అకేషన్కి, ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి టీవీ షోకి. ఇంకా ఇలాగే నువ్వు ముందు స్థాయికి ఎదగాలి, స్టెప్ బై స్టెప్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలన్నా, ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలన్నా, ఎలాంటి డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా ప్లీజ్ డూ కాంటాక్ట్ గ్రేస్ న్యూ డిజైనర్స్ మనోహర్. థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్ మనోహర్. థ్యాంక్ యూ. మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా బ్రెడ్ కొంచెం ఫ్రై చేయండి, అంటే ఫ్రెష్గా అలాగే ఉండిపోతుంది. కొంచెం ఆయిల్ పైన కాదు, కార్నర్స్. చెప్పు, నేను ఏదో అప్పుడప్పుడు బ్యాటరీ ఉన్నప్పుడు వేసుకున్నాను, మర్చిపోయాను. సరే, ఓకే, చాలు.